హలో హాయ్ హాయ్ బాయ్ బాయ్. హాయ్ అండి, ఇది నా కొత్త ఛానల్ అనమాట. ఇది నేను మా పాప పేరు మీద స్టార్ట్ చేశాను. ఈ ఛానల్ పేరు వచ్చేసి అయాన్షి మిథునాస్ జర్నీ అండి. దీంట్లో నేను కొన్ని మంచి విషయాల గురించి మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఫస్ట్ ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే ఈ రోజుల్లో పెద్ద టాస్క్ అయిపోయిన ఒక పెద్ద టాపిక్ అండి. అదేంటో కాదు, ప్రెగ్నెన్సీ అనేది ఈ రోజుల్లో చాలా పెద్ద టాస్క్ అయిపోయిందండి. పెళ్ళైతేనే పిల్లలు పుట్టాలంటారు, ఎక్కువ సంవత్సరాలు అయిపోతే పిల్లలు పుట్టరు అని అంటారు. పెళ్ళవగానే పిల్లలు పుట్టాలంటే మనం ఏమన్నా చెట్లు అండి కాయలు కాసినట్టు పిల్లల్ని కనడానికి మనం మనుషులం కదా. దేవుడు దానికంటూ ఒక టైం నిర్ణయించాడు. ఏ టైంకి అయితే మనకి పిల్లలు పుట్టాలని దేవుడు రాసి పెట్టుంటే ఆ టైంకే జరుగుతుంది, కానీ వెంటనే అంటే జరగదు కదా. మనం మనుషులం కదా. కొంతమంది మనుషులు ఉంటారండి, వాళ్ళకి మానవత్వం ఉండదన్నమాట. ఏంటి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది మీకు పిల్లలు పుట్టరు అని అంటారు. కానీ నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే అలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండండి. అలాంటి వాళ్ళ మాటలు అస్సలు తీసుకోవద్దు. ఎక్కువ మనలో నెగిటివ్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటారనమాట చాలామంది. ఆ నెగిటివ్ థాట్ అనేది వదిలేయండి. ఎప్పుడు మన మైండ్ పాజిటివ్నెస్తోనే ఉండాలి. ఎక్కువ పాజిటివ్గానే ఆలోచించాలి. ప్రెగ్నెన్సీకి ట్రై చేసేవాళ్ళు పాజిటివ్. ఎవరైనా మనల్ని ఏదైనా అన్నా కూడా ఒక నవ్వి వదిలేయాలన్నమాట. దాన్ని ఎక్కువ ఆలోచించి దానికి ఎక్కువ స్ట్రెస్ తీసుకొని మళ్ళీ మనం హెల్త్ ఇష్యూ తెచ్చుకొని ఇలా చేసాము అంటే మనకి ఇంకా ప్రెగ్నెన్సీ లేట్ అయిపోతుంది అనమాట. వాళ్ళు అన్నారు అంటే అంటారు, నాలో ఏం తప్పులేదు అని ఈ చెవితో వదిలేయాలి. ఓకేనండి. ఎక్కువ మన మైండ్ని పాజిటివ్నెస్తోనే ఉంచుకోవాలి. నెగిటివ్ థాట్స్ అస్సలు తీసుకురాకూడదు. మీరు మీ హస్బెండ్ కలిసి ఉండాలి, అంటే ఒక అండర్స్టాండింగ్లో ఉండాలన్నమాట. మీరు మీ హస్బెండ్. నెక్స్ట్ ఏంటంటే మీరు ప్రతి విషయం మీ హస్బెండ్తో షేర్ చేసుకోగలగాలండి. నెక్స్ట్ ఎక్కువ లేడీస్ వాటర్ తీసుకోవాలండి. ఎందుకంటే వాటర్లోనే ఉంటుంది అనమాట మన ఎగ్స్. ఎక్కువ వాటర్ తాగాలి. గ్రీన్ వెజిటేబుల్స్, ఇంకా క్యారెట్, బీట్రూట్, ఇంకా ఆకుపచ్చని కూరలు తినాలి. నెక్స్ట్ ఎగ్ తినాలి. ఎగ్లో రోజు ఎగ్ వైట్ తినొచ్చండి, కానీ ఎగ్ ఎల్లోతో పాటు 3 days తినాలన్నమాట. కొంతమంది మీకు మన మైండ్ని రీఫ్రెష్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, కానీ అలాంటి మాటలు అస్సలు పట్టించుకోవద్దు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఆడపిల్ల తెల్లవుతుందండి. దాని గురించి మీరు అస్సలు బాధపడద్దు. నేను ఎందుకు తల్లిని కాను, నేను ఖచ్చితంగా తల్లిని అవుతాను. దేవుడు నాకు పిల్లల్ని ఇస్తాడు. అమ్మ అనే పిలుపు నేను పిలిపించుకుంటాను. ఇది ఒక్కటే మీ మనసులో ఉండాలండి. ఇది నేను తల్లి అవుతాను ఇదే అనుకోవాలన్నమాట. మీ మనసుకి, మీ అంతరాత్మకి మీరు చెప్పుకోవాలి. మీ శరీరాన్ని మీ ఆధీనంలో తెచ్చుకోవాలి. మీరు పొట్ట మీద యూట్రస్ మీద చేయబెట్టుకొని నేను తల్లిని అవ్వాలి, నాకు ఒక మంచి బిడ్డనివ్వు, నేను నీకు కావాల్సిన పోషకాలన్నీ ఇస్తాను, నాకు ఒక మంచి బిడ్డనవ్వు అని మీరు మీ యూట్రస్తో చెప్పుకోవాలండి. మన బాడీని అంతా మన పాజిటివ్నెస్తోనే ఉండాలన్నమాట. ఏం జరిగినా కూడా మనం పట్టించుకోవద్దు. పక్కన వాళ్ళ నెగిటివ్ థాట్స్ని మన మనసులోకి రానిచ్చుకోవద్దు. వాళ్ళ గురించి అస్సలు ఆలోచించొద్దు. కొంతమందికి పెళ్ళవగానే కన్సీవ్ అయిపోతారండి. కన్సీవ్ అయిపోతే అప్పటి నుంచి పెళ్ళయి 5-6 years ఉంటుంది కదా, వాళ్ళ మీద ప్రెషర్ పడుతుంది అనమాట. అమ్మాయి నిన్నగాక మొన్న పెళ్ళయింది, అమ్మాయి కన్సీవ్ అయిపోయింది, నువ్వేమి ఇంకా అని అంటారు. లోకులు కాకులు వాళ్ళు ఏమన్నా పట్టించుకోవద్దు. ఒక నవ్వి కామ్గా అయిపోవాలి, కానీ ఆ మాటల్ని మనం తీసుకోకూడదు. ఓకేనా. మేము చాలా సఫర్ అయ్యామండి, ప్రతి ఒక్కరూ. నాకు కూడా చాలా ఇయర్స్కి పాప పుట్టిందండి. మేము చాలా సఫర్ అయ్యాము. ప్రతి ఒక్కరు ఇంకా ఏమి అంటుంటే నాకు స్ట్రెస్ ఎక్కువైపోయేదండి. దానివల్ల ఏంటంటే నేను సరిగా వంట చేసేదాన్ని కాదు. ఎక్కువ ఏంది ఇంకా మనకి పిల్లలు పుట్టరా, అసలు పుడతారా అని ఇదే మైండ్ సెట్తో ఉండిపోతున్నప్పుడు నా ఫ్రెండ్ రేష్మ అనుకోకుండా నాకు ఒకసారి కాల్ చేసింది. ఏం స్వాతి అని అంటే, లేదు రేష్మ, ఇంకా పిల్లలు లేరు అని చెప్పాను. అప్పుడు తను చెప్పింది, నాకు ఇప్పుడు 4th month స్వాతి అని చెప్పింది. ఎలా రేష్మ అంటే, నేను ఇలా ఆండల్ హాస్పిటల్లో చూపించుకున్నాను, వాళ్ళు బాగా ట్రైనింగ్ ఇచ్చారు, నాకు అన్నీ బాగానే ఉన్నాయి, ఇలాగా డైట్ ఫాలో అవ్వమన్నారు, రోజు వాకింగ్ చేయమన్నారు, ఎక్కువ కాయగూరలు తినమన్నారు,
అని చెప్పి నా ఫ్రెండ్ నాకు చెప్పిందని నేను ఏంటంటే రోజు అలాగే ఫాలో అయ్యేదాన్ని. అవిసె గింజలు మజ్జిగలో వేసుకొని రోజు తాగేదాన్ని అనమాట. అదేంటంటే మన బాడీలో ఏదన్నా ఫ్యాట్ ఉంటే కరిగించి మన వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. తర్వాత 8 వాక్ చేసేదాన్ని, వాకింగ్ చేసేదాన్ని. అప్పటి నుంచి నేను ఎక్కువ ఏంటంటే ఆకుకూరలు, ఆకుపచ్చని కూరలు, సొరకాయ, బీరకాయ, బీన్స్, క్యారెట్, బీట్రూట్, ఆకుకూరలు ఇవన్నీ తినడం స్టార్ట్ చేశాను. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీతో షేర్ చేసుకుంటానండి. ఓకేనా అండి? ఇది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను, నేను అనుకుంటున్నాను. నేను చెప్పిన మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్నెస్ వదిలేయాలి. మన బ్రెయిన్ ఎప్పుడు పాజిటివ్నెస్తోనే ఉండాలి. పాజిటివ్ థింక్ పాజిటివ్ అండి. మనం ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తామో మనం అనుకున్నది అప్పుడు జరిగిపోతుంది. దాని గురించి మీరు వరీ అవ్వద్దు. ఓకే అండి, మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఓకే అండి, హలో, హాయ్, బాయ్.